హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే టెక్నిక్ గురించి తెలుసుకుందాం. అసలు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి తెలుసుకునే ముందు మనం నెరేటివ్ టెక్నిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ నెరేటివ్ టెక్నిక్ అంటే కవి లేదా రచయిత లేదా కథకుడు తన యొక్క కథలో ఉన్నటువంటి పాత్రలని ఒక రకంగా మౌల్డ్ చేసి ప్రచురించడాన్ని నెరేటివ్ టెక్నిక్ అంటారు. ఉదాహరణకి సింపుల్గా నెరేటివ్ టెక్నిక్ని ఉదాహరణగా తీసుకుంటే చాలా రకాలైనటువంటి నెరేటివ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఉదాహరణకి డ్రామాటిక్ మోనోలాగ్, ఇంటీరియర్ మోనోలాగ్, ఎపిఫనీ, ఎలగరీ, ఇవన్నీ కూడా నెరేటివ్ టెక్నిక్స్ కిందకి రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే టెక్నిక్ మోడర్న్ లిటరేచర్లో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఒక నెరేటివ్ టెక్నిక్. ఈ టెక్నిక్ గురించి క్షుణ్ణంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం, లాస్ట్ వరకు చూడగలరు. ఇక స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే టెక్నిక్ని తెలుసుకునే ముందు రెనైజాన్స్లో హ్యామ్లెట్ అందరికీ తెలిసినటువంటిదే. ఈ హ్యామ్లెట్ అనే డ్రామాలో ఈ హ్యామ్లెట్ ఎక్కువగా సొలోలోక్విస్ మాట్లాడటం జరుగుతుంది. సుమారుగా 8 నుంచి 9 సొలోలోక్విస్ హ్యామ్లెట్ ప్లేలో ఉండటం జరుగుతుంది. ఈ హ్యామ్లెట్ అనే ప్లేలో ఉన్నటువంటి ఆ సొలోలోక్విస్ కూడా ఒక రకంగా స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్కి రిలేటెడ్గా అని చెప్పుకోవచ్చు, కాస్త అర్థవంతం కోసం. ఇక తరువాత వచ్చినటువంటి రష్యన్ లిటరేచర్లో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి వాళ్ళు, రష్యన్ లిటరేచర్లో లియో టాల్స్టాయ్, ఫ్యోదర్ దోస్తోవ్స్కీ, వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని యూజ్ చేశారు. ఇండైరెక్ట్ వేలో, డైరెక్ట్ వేలో కాకుండా ఇండైరెక్ట్ వేలో వీళ్ళిద్దరూ యూజ్ చేస్తారు. ఇక లియో టాల్స్టాయ్ ఏ వర్క్స్లో అంటే అన్నా కెరెనినా, అలాగే వార్ అండ్ పీస్లో ఈ యొక్క లియో టాల్స్టాయ్ ఉపయోగించడం జరుగుతుంది. అన్నా కెరెనినా పైన తెలుగులో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడగలరు. ఇక ఫ్యోదర్ దోస్తోవ్స్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్, ద బ్రదర్ కారమజోవ్ అనే వర్క్స్లో కూడా తన యొక్క క్యారెక్టర్లో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని ఇండైరెక్ట్గా యూజ్ చేయటం జరుగుతుంది. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా యూజ్ చేయటం జరుగుతుంది. ఇక తరువాత వచ్చినటువంటి ఆథర్స్ ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని కనుక్కొని, విలియం జేమ్స్ అనే ఆయన, విలియం జేమ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ 1890లో ఈ యొక్క నెరేటివ్ టెక్నిక్ని ఆ యొక్క బుక్లో కనుక్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ యొక్క విలియం జేమ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీలో అసలు ఏం రాశారనే విషయాన్ని గురించి తెలుసుకుంటే, టు డిస్క్రైబ్ ద బ్రోకెన్ ఫ్లో ఆఫ్ పర్సెప్షన్స్, మెమరీస్, థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఇన్ ద వాకింగ్ మైండ్. ఇక్కడ రచయిత విలియం జేమ్స్ ఏం చెప్తున్నారంటే, ఒక రకంగా క్యారెక్టర్లో ఉండేటటువంటి మెమరీస్, థాట్స్, ఫీలింగ్స్ గురించి చెప్పేదే ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని విలియం జేమ్స్ గారు చెప్తున్నారు. అలాగే ఆయన ఒక ఫ్రేజ్ని చెప్తారు ఇక్కడ, వాకింగ్ మైండ్ అని. వాకింగ్ మైండ్ అంటే నడిచే మెదడు అని ఒక టర్మ్ని ఆయన కాయిన్ అవుట్ చేసి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక తరువాత వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి బ్రిటిష్ ఆథర్స్, అలాగే ఐరిష్ ఆథర్స్ ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని తెలుసుకోవటం జరుగుతుంది. వాళ్ళ గురించి తెలుసుకుందాం ఒకసారి. ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని ఫస్ట్గా యూజ్ చేసింది మోడర్న్ ఎరాలో లేదా మోడర్న్ పీరియడ్లో జేమ్స్ జాయిస్ అనే ఆయన. జేమ్స్ జాయిస్ ఈయన తన యొక్క యూలసిస్లో, అలాగే ఏ పోర్ట్రేట్ ఆఫ్ ఆర్టిస్ట్ యాజ్ ఎ యంగ్ మ్యాన్లో, ఏ పోర్ట్రేట్ ఆర్టిస్ట్ యాజ్ ఎ యంగ్ మ్యాన్, పోర్ట్రేట్ ఆఫ్ ఆర్టిస్ట్ యాజ్ ఎ యంగ్ మ్యాన్లో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే యులసిస్ 1922లో రాశారు జేమ్స్ జాయిస్ గారు. ఆ యులసిస్ అనే బుక్లో కూడా ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని క్షుణ్ణంగా ఉపయోగించడం జరుగుతుంది ఈ యొక్క జేమ్స్ జాయిస్ గారు. అలాగే తరువాత వచ్చినటువంటి వర్జీనియా వూల్ఫ్ కూడా ఆమె రాసుకున్నటువంటి ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ అనే వర్క్ కూడా, ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ అనే దానిలో కూడా ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని ఆమె ఉపయోగించడం జరుగుతుంది. ఇక తరువాత వచ్చినటువంటి ఆథర్స్ చాలా వరకు ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని ఉపయోగించడం జరుగుతుంది. టిఎస్ ఎలియట్ గారు,
టిఎస్ ఎలియట్ తన యొక్క వర్క్ అయిన తర్వాత వచ్చినటువంటి టిఎస్ ఎలియట్ ద లవ్ సాంగ్ ఆఫ్ జే ఆల్ఫ్రెడ్ ప్రుఫాక్ అనే వర్క్లో ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని యూజ్ చేస్తారు. టిఎస్ ఎలియట్ గారు ఏ లవ్ సాంగ్ ఆఫ్ జే ఆల్ఫ్రెడ్ ప్రుఫాక్లో ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని యూజ్ చేయటం జరుగుతుంది. అలాగే అమెరికన్ ఆథర్ విలియం ఫాక్నరు సౌండ్ అండ్ ఫ్యూరీ ద సౌండ్ అండ్ ఫ్యూరీ అనే దానిలో ఈ యొక్క నెరేటివ్ టెక్నిక్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే శామ్యూల్ బకెట్ తన యొక్క మాలీ అనే వర్క్లో కూడా ఈ యొక్క విషయాన్ని చర్చిస్తారు, స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే నెరేటివ్ టెక్నిక్ని. ఇక తరువాత వచ్చినటువంటి చాలామంది ఆథర్సు టోనీ మోరిసన్ తన యొక్క బిలోవిడ్ అనే వర్క్లో ఈ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని ఉపయోగించినటువంటి వ్యక్తుల్లో ఈ జేమ్స్ జాయిస్ అని ఆయన చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ పోర్ట్రేట్ ఆఫ్ ఆర్టిస్ట్ యాజ్ యంగ్ మ్యాన్ ఉదాహరణగా తీసుకుంటే ఈ యొక్క నోవెల్లో జేమ్స్ జాయిస్ గారు ఏం చెప్పాలనుకుంటారంటే ఒక క్యారెక్టర్ స్టీఫెన్ డగ్లస్ అనే క్యారెక్టర్ని తీసుకుని తన యొక్క చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ వరకు తన యొక్క జర్నీని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ నెరేటివ్ టెక్నిక్లో చెప్పడం జరుగుతుంది. జేమ్స్ జాయిస్ గారు చాలా క్లియర్ కట్గా ఉంటుంది, అది దాన్ని ఒకసారి పరిశీలించగలరు. జేమ్స్ జాయిస్ తాలూకా పోర్ట్రేట్ ఆఫ్ ఆర్టిస్ట్ యాజ్ యంగ్ మ్యాన్. అలాగే బిలోవిడ్ మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేయటం జరిగింది. రూమ్ ఆఫ్ అన్స్వోన్ పైన కూడా మన ఛానల్లో వీడియో చేయటం జరిగింది. ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ అనేది ఏ విధంగా వాళ్ళు రిప్రజెంట్ చేశారా అని మన ఛానల్లో కొంతవరకు డిస్కస్ చేయటం కూడా జరిగింది. ఇక స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ని అర్థం చేసుకోవడానికి మన యొక్క పరిభాష అయినటువంటి మాతృభాషలో తెలుసుకోగలిగితే నాకు తెలిసినటువంటి యమదొంగ అనే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఇంటర్వెల్ సీన్ ముందు ఒకటి చెప్పించడం జరుగుతుంది. ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట లైక్ దట్. ఆ యొక్క నెరేషను ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీచమా, మా జాతి మానవ జాతి, దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ కమ్ కదా. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ను ఉపయోగించి రాజమౌళి గారు తన యొక్క పిక్చర్లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నెరేటివ్ టెక్నిక్ను ఉపయోగించి ఇక్కడ ఒక ఇమేజ్ కూడా కనపడుతుంది చూడండి. ఈ ఇమేజ్లో కూడా ఒక మనిషి తాలూకా మెదడుని ఒక వ్యక్తి అలాగా వడపోస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఆథరు తన యొక్క మైండ్ సెట్లో ఉండేటటువంటి విషయాలన్నిటినీ కూడా అలాగా భూమిపైన వేస్తూ ఉన్నట్టుగా ఉండేటటువంటి పిక్చర్ ఇక్కడ పెట్టడం జరిగింది, ఒకసారి చూడగలరు. ఇంతటితో ఈ యొక్క వీడియోని ముగిద్దాం. ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే వీడియో మీ అందరికీ చక్కగా అర్థమైంటుందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.